ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలం నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.